హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డేవిల్ గాడితో రొమాన్స్. అతని ఉద్దేశం రాబర్ట్‌కి అర్థమై, కానీ భయ్యా అది అంత తేలిక కాదు. ఎందుకంటే నేను డాన్‌గా లేకపోయినా ఈ అండర్ వరల్డ్ బిజినెస్‌లు ఇలాగే కంటిన్యూ అవుతాయి. కాకపోతే వేరే వాడు డాన్ అవుతాడు. నా తర్వాత ఎవరైతే ఎఫిషియంట్ అయితే వాడే. నాకు తెలుసు. కానీ నాకు చేతనైనంతైతే నేను చేస్తాను. నువ్వు నా వైపు ఉంటావా? అసలు ఉండగలవా? అనేదే చెప్పు చాలు. ఉంటాను. ఎప్పుడు ఉంటాను. నీ వైపు కాదు భయ్యా. నీతోనే. నీ వెనకే. నీకు తమ్ముడిగా. నువ్వు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోయినా మీరంతా మా వాళ్ళే అనుకుంటున్నాం. నేను, మా పేరెంట్స్. అందుకే ఇప్పటికైనా కరెక్ట్ వేలో నడవాలి అనుకుంటున్నాను భయ్యా. కానీ మనం చేయగలమా అనేదే డౌట్‌గా ఉంది అంటాడు రాబర్ట్. కారణం చాలా ఏళ్ల నుండి మాఫియాలో ఏం జరుగుతోందో ప్రతిదీ అతనికి తెలుసు. ఆ చీకటి సామ్రాజ్యంలో తనలాంటి ఎంతో మంది డాన్లు వాళ్ళ కోసం ఎన్నో వేల మంది పనిచేస్తున్నారు. ముంబై హెడ్ సిటీ అయితే ఆల్ ఓవర్ ఇండియా మొత్తానికి ఇక్కడి నుండే అన్ని సప్లై అవుతూ ఉంటాయి. అందుకే అంతలా ఆలోచిస్తూ ఉంటాడు రాబర్ట్. కానీ డెవిల్ మాత్రం నా ముందు నాకు తెలిసాక ఏదైనా తప్పు జరుగుతోంది అంటే నేను సహించలేను రాబర్ట్. నేనే కాదు, మా మామ్ కూడా. తన పెంపకంలో పెరిగిన నేను ఇలా పోలీస్ ఆఫీసర్గా ఉంటూ నేను చేయగలిగింది చెయ్యాలి కదా. అందుకే అది ఎంత కష్టమైనా కూడా నా అడుగులు అటువైపే పడతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. డెవిల్ అలా నిర్ణయం తీసుకున్నవాడిలా కాన్ఫిడెంట్ గా చెప్తుంటే ఆయన ఈ బిజినెస్ వరల్డ్‌లోని నన్నే ఎందుకు ఎంచుకున్నారో ఇప్పుడు అర్థమయింది భయ్యా అంటాడు రాబర్ట్. డెవిల్ చిన్నగా నవ్వేసి ఊరుకుంటాడు. కాకపోతే నీ హెల్ప్ ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ అండర్ వరల్డ్ లో జరిగే ప్రతిదీ నీకు తెలుసు. మనిద్దరం కలిస్తే ఈజీగా ఇవన్నీ ఆపగలం. మొత్తం కాకపోవచ్చు, కానీ మనకి అయినంత వరకు చేద్దాం. కానీ మనం ఇలా ఒకటిగా పనిచేస్తున్నామని ఎవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా ఆయనకి అంటూ వసంత్ కోసం అంటాడు. రాబర్ట్ అలాగే అన్నట్టు తల ఆడించి డెవిల్ చేతిని అతని చేతిలోకి కలుపుతాడు. ఇందాక మాయా ఫ్యామిలీని చంపమని నీకు చెప్తే చంపలేదు అన్నావు. అది నిజమే కదా? ఎవరికీ ఏం కాలేదు కదా? ఇంకా బయలుదేరుతాం అనుకుంటూ అడుగుతాడు డెవిల్. ఒక్కసారిగా రాబర్ట్ కి మళ్ళీ ఒళ్ళు చల్లబడుతుంది. టెన్షన్ గా సమాధానం ఇవ్వకుండా చూస్తాడు. రోహన్ విషయం ఇంకా డెవిల్ కి తెలియలేదని అతనికి అర్థమవుతుంది. రాబర్ట్ మౌనం డెవిల్లో మళ్ళీ అనుమానాన్ని రేకెత్తిస్తుంది. ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? అంటాడు నుదురు చిట్లిస్తూ. డెవిల్ అది అది వాళ్ళ ఫ్యామిలీకి ఏం కాలేదు కానీ అంటూ గ్యాప్ ఇస్తుంటే ఎవరికో ఏదో అయిందని డెవిల్ కి నెగిటివ్ వైబ్రేషన్స్ తగులుతాయి. రాబర్ట్ ఫాస్ట్ గా చెప్పు, ఏమైంది? దిగ్గున లేచి షార్పుగా అడుగుతాడు. రాబర్ట్ ఒకసారి శ్వాస తీసుకుని వదులుతూ లేచి నిల్చుని డెవిల్నే చూస్తూ, రోహన్ చనిపోయాడు. తప్పలేదు. అప్పుడు నేను వసంత్ మాటని కాదనలేకపోయాను. సారీ భయ్యా అంటాడు. రోహన్ రోహన్ చనిపోవడం ఏంటి? కంగారుగా అడుగుతాడు. మాయకి ఈ విషయం తెలిస్తే ఆమె పరిస్థితిని ఊహించుకోలేక తల తిరుగుతూ ఉంటుంది డెవిల్ కి. వసంత్ ప్లాన్ అంతా చెప్తాడు రాబర్ట్. రోహన్ని జైల్లో బెదిరించి అతని చేతి మణికట్టు మీద వీళ్ల మనిషి అయిన పోలీస్ ఆఫీసర్తో కట్ చేయిస్తాడు. చనిపోతే సూసైడ్ అని చెప్పి ఆ రీజన్ తో బయట మీడియాలో కూడా న్యూస్ వచ్చేలా ప్లాన్ చేసి హైదరాబాద్ లో డెవిల్ తో ఉన్న మాయని ముంబై రప్పించి తను హార్ట్అటాక్ అంటూ నాటకం ఆడి డెవిల్ ని మళ్ళీ వెనక్కి రప్పించి ఈలోపు ఇక్కడ మాయ, రోహన్, అరుణ్ మొత్తం వాళ్ళ పేరెంట్స్ ని అందరినీ ఒకేసారి చంపేయమని చెప్పారు. అనగానే ముందు కన్ఫ్యూజ్ అయిన వసంత్ మాస్టర్ ప్లాన్ కి డెవిల్ కి దిమ్మ తిరిగిపోతుంది. హార్ట్అటాక్ అబద్ధం. ఆ బుల్లెట్ కూడా తనని హైదరాబాద్ నుండి ముంబై పంపించేయడానికే అని చెప్తుంటే డెవిల్ బ్లడ్ బాయిల్ అయ్యి అక్కడే రాబర్ట్ తాగిన సగం వైన్ బాటిల్ ని ఒకేసారి పైకెత్తి ఫినిష్ అయ్యాకే కిందకి దించుతాడు. భయ్యా అంటూ రాబర్ట్ ఆపేలోపే ఆ బాటిల్ కంప్లీట్ అయిపోతుంది. విలియం కూడా డెవిల్ అలా చేస్తాడని ఊహించక
కొద్దిగా షాకింగ్ గా చూస్తాడు. 2 నిమిషాలు కళ్ళు మూసుకుని నించుని ఇంక స్టార్ట్ అవుతా అంటూ మెల్లిగా నడుస్తూ బయటికి వెళ్ళిపోతాడు డెవిల్. భయ్యా, మీకు డ్రింక్ ఫస్ట్ టైం అనుకుంటా, నేను డ్రాప్ చేయనా అంటాడు రాబర్ట్ ఫాస్ట్ గా డెవిల్ వెనకాలే వస్తూ. లేదు, ఇట్స్ ఓకే, ఐఎమ్ గుడ్, నేను వెళ్ళిపోగలను అంటూ అలాగే తులుతూ బైక్ మీద ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు డెవిల్. చెప్పడం ఆపేసి మాయ వైపే చూస్తాడు, ఆమె ఫీలింగ్స్ ఎలా ఉన్నాయా అని. కాని మాయ అక్కడ రాబర్ట్ కూడా ఉన్నాడన్న విషయం మర్చిపోయి డెవిల్ని గట్టిగా హత్తుకుంటుంది. నిజంగా అదంతా అవుతుందా డెవిల్? మళ్ళీ ఇందులో నీకేమైనా అయితే ఇంక నేను బతకను డెవిల్. ప్లీజ్, అదేది మనకు వద్దు. మావయ్యకి ఆయన తప్పు తెలిసేలా చేసి పనిష్మెంట్ ఇస్తే చాలు, ఇంకేం వద్దు మనకి అంటుంది చిన్నగా ఏడుస్తూ మాయ. వాళ్ళు పెట్టుకోబోయేది ఒక్క వసంత్తో కాదు, మొత్తం ఇండియా మాఫియాతో అని ఆమె భయం. అది అక్కడితో ఆగుతుందో లేదో కూడా తెలీదు. బయట దేశాల వాళ్ళతో కూడా ఖచ్చితంగా వాళ్ళకి సంబంధాలు ఉండే ఉంటాయి. అలా అని ఎక్కడెక్కడికో అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో డెవిల్కి ఏమైనా అవుతుందేమో అని ఆమెకి గుండెదడ మొదలవుతుంది. ఆమె బాధ డెవిల్కి, రాబర్ట్కి కూడా అర్థమవుతుంది. బుజ్జమ్మ, రాబర్ట్ అంటాడు ఆమె చెవి దగ్గరగా పెదాలు తెచ్చి డెవిల్. అప్పుడు గుర్తొస్తుంది మాయాకి వాళ్ళతో పాటు అక్కడ రాబర్ట్ కూడా ఉన్న విషయం. వెంటనే వెనక్కి జరిగి రాబర్ట్ వైపు ఒక్క క్షణం చూసి మళ్ళీ మొహం పక్కకి తిప్పేస్తుంది. ఇప్పుడు డెవిల్ ఎంతలా చెప్పినా అతని వల్లే రోహన్ చనిపోయాడు అని ఆమె బాధ. అది డెవిల్ రాబర్ట్ ఇద్దరికీ తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. బుజ్జమ్మ, ఏ పనైనా ముందైతే మనం ట్రై చేయాలిగా. ఎంతవరకు చేయగలమో అంత చేశాక నిజంగానే మనకి, మన ఫ్యామిలీకి కూడా ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు సైలెంట్ గా డ్రాప్ అయిపోతే అయిపోతుంది. నేను చూసుకుంటాను. నువ్వింక ఈ విషయాలేవి ఆలోచించకు. వెళ్ళు, ఫ్రెష్ అవ్వు. నేను ఆల్రెడీ ఇందాకే ఫ్రెష్ అయిపోయాను. కాసేపు రాబర్ట్తో మాట్లాడాక నేను మళ్ళీ నీకు చెప్తాను అరుణ్ వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్దాం అనేది, సరేనా అంటాడు మృదువుగా చెప్తూ. ఎందుకో మాయకి రాబర్ట్ ముందు మాట్లాడాలని అనిపించక అతని వైపు ఒక చూపు చూసి, ఇంతకు ముందు డెవిల్ మేడపైకి వెళ్ళింది తెలుసు కాబట్టి ఆమె కూడా బ్యాగ్ పట్టుకుని పైకి వెళ్ళిపోతుంది. మాయ వెళ్ళాక, బాబీకి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు భయ్యా, మళ్ళీ మనం ఎప్పుడైనా ఇక్కడ మీట్ అవ్వద్దు అంటాడు మెల్లిగా. డెవిల్ చిన్నగా నవ్వేసి, ఇన్ని రోజులు నీ పేరుతోనే పెద్ద విలన్ గా ఊహించుకుంది మేడం. మరి సడన్ గా మంచివాడు అయిపోయావంటే నమ్మడానికి కొంచెం టైం పడుతుందిగా. పైగా రోహన్ విషయం తెలిసి ఎన్ని రోజులు అవలేదు, అందుకే. కానీ తను చాలా మంచిది అంటాడు. నాకు తెలుసు భయ్యా అంటూ నెక్స్ట్ ఏం చేయాలా అని ఇద్దరు అలా కూర్చుని కాసేపు మాట్లాడుకుంటారు. అంటే నీ ఉద్దేశం ప్రకారం నీ వాళ్ళల్లోనే వసంత్కి ఇంకా వేరేగా మనుషులు ఉన్నారు అంటున్నావా? కనీసం రాబర్ట్ ని కూడా పూర్తిగా నమ్మని తన తండ్రిని ఏమనాలో కూడా తెలియక ఆశ్చర్యంగా అడుగుతాడు డెవిల్. అవును భయ్యా, మొత్తం ముగ్గురు అని తెలుసుకున్నాను, కానీ వాళ్ళెవరనేది తెలియాలి. అంటే అతని కాల్ డేటా మనకి దొరకాలి. అది నీకే అవుతుంది. త్వరగా కనుక్కోవాలి. అప్పుడే మీరు బాబీ వాళ్ళ భయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళగలరు. లేదంటే మీరు వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోయి నాకు చంపమని ఆర్డర్ వస్తుంది అంటాడు రాబర్ట్. అలాగే అంటాడు డెవిల్. అసలు రోహన్ని ఎందుకు చంపారు అని అవన్నిటికీ రీజన్ అడుగుతాడు. బెంగళూరు బ్రాంచ్ లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి చెప్తాడు రాబర్ట్. అంటే మా మావయ్య కూడా ఇవన్నీ తెలుసుగా అంటాడు కన్ఫర్మేషన్ కోసం. కొన్ని తెలుసు, ఇది అయితే పక్కాగా తెలుసు. అతను కూడా అమాయకుడేం కాదు. వసంత్ అంత బ్రెయిన్ లేకపోయినా అతని లాంటి ఆలోచనలే. అతన్ని కూడా వదలకూడదు అంటాడు రాబర్ట్. అంటే మా డాడీని చంపేస్తారా అని కోపంగా వినిపిస్తుంది మెయిన్ డోర్ దగ్గర. ఇద్దరు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తారు. వచ్చిందండి ఆ రియా వయ్యారి. రియా, డెవిల్ రాబర్ట్ ఇద్దరి నోటి నుండి ఒకేసారి వస్తుంది.
రియా మాత్రం చెప్పులు కూడా బయట వదలకుండా టక్ టక్ మంటూ సౌండ్ చేసుకుంటూ తన హై హీల్స్ చెప్పులతో వచ్చి వీళ్ళిద్దరి ముందర నిల్చొని కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. రాబర్ట్ కంగారుగా మొబైల్ ప్యాకెట్లో నుండి తీసి చెక్ చేసుకుంటాడు. 6 మెసేజ్లు, 10 మిస్డ్ కాల్స్ ఉంటాయి. అవన్నీ రియాకి అతను పెట్టిన సెక్యూరిటీ వాళ్ళు చేసినవి. ఆమె బయటికి స్టార్ట్ అవగానే అతనికి ఇన్ఫర్మేషన్ ఇమ్మని స్ట్రిక్ట్ గా చెప్తాడు రాబర్ట్. కానీ డెవిల్తో మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ రాకూడదని సైలెంట్ లో మొబైల్ ని పెట్టేస్తాడు. అందుకే ఇప్పుడు రియా వచ్చినప్పుడు అతనికి తెలియలేదు. కానీ ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఇది డెవిన్ విల్లానే కదా, ఆమెకి ఎందుకు తెలీదు, వాళ్ళని కలవాలని వచ్చిందా అయితే అని ఆలోచిస్తూ ఉంటాడు రాబర్ట్. ఏంటి, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి, మా డాడీని చంపేస్తారా అని మళ్ళీ గట్టిగా అడుగుతుంది రియా. ఆ అరుపులకి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తున్న మాయ మళ్ళీ ఏమైందో అని ఇంకొంచెం ఫాస్ట్ గా కిందకి వచ్చేస్తుంది. మీ డాడీని మేం చంపక్కర్లేదు రియా, జస్ట్ వార్నింగ్ కే హార్ట్ అటాక్ తెచ్చుకుని పడుకున్నాడు. ఇంకా నేను గట్టిగా అరిచి గన్ చూపిస్తే నిల్చున్న చోటుకే బకెట్ నిండుగా నీళ్లు తెచ్చుకుని మరీ తన్నేసేలా ఉన్నాడు వెటకారంగా అంటాడు డెవిల్. రాబర్ట్ మాత్రం రియాకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలని కామ్గా చూస్తూ ఉంటాడు. అంటే మళ్ళీ ఏమన్నా గట్టిగా అంటే తన లవ్ ని యాక్సెప్ట్ చేయదని ఫీల్ అయిపోతుంటాడు పాపం మన డాన్ బాబు. రియా, నువ్వా, నీకు కూడా ఈ విల్లా తెలుసా అనుకుంటూ ఏం కాలేదని కొంచెం రిలీఫ్ గా వస్తుంది మాయా. మాయ అడిగింది. రాబర్ట్ చూపులు ఏవీ పట్టించుకోకుండా, బావా దిస్ ఈస్ టూ మచ్, మా డాడీని ఏమన్నా అంటే ఊరుకోను చూపుడు వేలు చూపిస్తూ బెదిరిస్తుంది రియా. హే ఆపు, మీ నాన్న పెద్ద మహాత్ముడు, మరి ఏమన్నా అంటే మాకు పాపం చుట్టుకుంటుంది. గట్టిగా మాట్లాడితే ముందు మీ నాన్ననే బొక్కలోకి తొయ్యాలి. బెంగళూరు బ్రాంచ్ చూసేది ఆయనే కదా, చెప్పు, ప్రొసీజర్ స్టార్ట్ చేయమంటావా. డెవిల్ కూడా అస్సలు తగ్గడు. డెవిల్ ని ఆపలేక పాపం అటు మాయా రియాని ఎలా ఆపాలో తెలియక రాబర్ట్ జుట్టు పీక్కుంటూ ఉంటారు. కార్తీక్ అవన్నీ ఆల్రెడీ రియాకి చెప్పేశాడని డెవిల్ కి రాబర్ట్ కి తెలుసు. అవే కాకుండా ఇంకొన్ని నిజాలు కూడా చెప్పాడు కార్తీక్. అవేంటో రియా రాబర్ట్ ని డైరెక్ట్ గా అడిగినప్పుడు చెప్తాలండి. అన్నంత పని చేస్తాడని రియాకి బాగా తెలుసు కాబట్టి. అయితే మాత్రం నా డాడీ నీకు మావయ్య, మర్చిపోయావా. నీ డాడీ పిచ్చి తగలయ్యా, నేను నా డాడీకే ఎలా స్పాట్ పెట్టి లేపేయాలా అని ప్లాన్ చేసినోడ్ని. తొక్కలో మీ డాడీ ఓ లెక్క. నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. అయినా నీ అన్నగాడు నీకు అన్నీ చెప్పాను అన్నాడు, వాడేం చెప్పాడు అసలు, ఇంకా డాడీ జపం చేస్తున్నావు అని రియాని కొట్టడానికి అన్నట్టు ఫోర్స్గా ఆమె మీదకి వెళ్ళిపోతుంటే ఒక్క క్షణం అందరికీ ఉండే లబ్డబ్లు పెరిగిపోతాయి. మమ్మీ, నన్ను కొట్టేస్తున్నాడే అంటూ భయంతో రాబర్ట్ వెనక్కి చేరి వెనక నుండి అతని షర్ట్ ని 2 పిడికిళ్లతో పట్టేస్తుంది రియా. డెవిల్, వద్దు, వదిలే ప్లీజ్ అంటూ మాయ కూడా డెవిల్ వెనక్కి వెళ్ళిపోయి నడుము చుట్టేసి వెళ్లకుండా పట్టుకుంటుంది. అయినా ఆమె బలం ఎక్కడ సరిపోతుంది. కానీ డెవిల్ మాత్రం కొద్దిగా తగ్గి ఇంకా అలా సీరియస్ గానే రియా వైపు చూస్తుంటాడు. అక్కడికి రాబర్ట్ మాత్రం రియా అలా పట్టుకుందని ఆ మాత్రం దానికే తెగ సంతోషపడిపోతూ ఉంటాడు. అలా చూస్తూ ఉంటావేంటి, నన్ను లవ్ చేసావు కదా, వెళ్ళి బావను కొట్టు అంటుంది రియా గట్టిగా రాబర్ట్తో. రియా, కాసేపు కామ్గా ఉండు గట్టిగా అరుస్తుంది మాయా. పాపం డెవిల్ తగ్గినా రియా మాత్రం తగ్గకుండా రాబర్ట్ ని కూడా రెచ్చగొడుతోందని ఆమెకి కూడా ఈసారి కోపం వచ్చేస్తుంది. ఉఫ్, రాబర్ట్, తనని ఆ రూమ్ లోకి తీసుకో, డెవిల్ నువ్వు కాసేపు కూర్చో అంటూ మాయానే అందరికీ ఆర్డర్ ఇస్తుంటే రాబర్ట్ రియా చేతిని పట్టుకుని కిందనే ఉన్న వాళ్ళున్న హాల్ కి అటాచ్డ్ గా ఉన్న గెస్ట్ రూమ్ లోకి తీసుకువెళ్తాడు. పూలమ్మో, ఈ పిచ్చిదానికి బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏంటో. వదిలినా చెయ్యి అంటూ రాబర్ట్ చేతిలో నుండి విసురుగా లాక్కుంటుంది రియా. రియా, ఏంటిది, నేను నీకు ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, అజ్జుబయ్యతో అలా గొడవ పడ్డం అవసరమా, అది కూడా మీ డాడీ కోసం, అతను ఏం చేశారో అంతా కార్తీక్ చెప్పారు కదా అంటాడు.
అలా అనగానే కార్తీక్ చెప్పిన మాటలన్నీ గుర్తొస్తాయి రియాకి. చెప్పాడులే, కానీ బావ చూసావా మరి ఎలా అంటున్నాడో? నా ముందే అలా అంటే నాకు కోపం రాదా మరి? వచ్చినా చేయగలిగేది ఏం లేదు. అసలు మీ డాడీ ఏం చేశారో తెలుసా? అంటూ వసంత్ మాట్లాడుతుంటే వీడియో తీసి తనకి పంపించడం కూడా చెప్తాడు రాబర్ట్. అవునా? అయితే మా డాడీ నీకు చాలా పెద్ద హెల్ప్‌నే చేశారు. మరి మా బావేంటి ఇంకా అలా అంటున్నాడు? అంటుంది ఇంకా ఈ పిచ్చి రియా. హెల్పా? అంత లేదమ్మా. నేను నిజం తెలిసి మీ మావయ్యని వేసేస్తే అజ్జుబయ్య నన్నొచ్చి వేసేస్తాడు. ఇంకా అజ్జుబయ్య జైలుకి వెళ్ళిపోతే ఆ ఆస్తి మొత్తం మీ డాడీదే కదా! అదే ఆయన మాస్టర్ ప్లాన్ అంటూ నిజం చెప్పేసరికి, అమ్మో! డాడీ ప్లాన్ నిజంగా కేక. కాకపోతే మీరు మా డాడీ కన్నా కంత్రిగాళ్ళు అని ఆయనకి తెలియక పాపం అనవసరంగా మీకు హెల్ప్ చేశారు అంటుంది నిష్ఠూరంగా రియా. తెలుసో తెలీకో హెల్ప్ చేశారనేగా మీ బావ మీ డాడీకి జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. కాకపోతే దానికే హార్ట్ అటాక్ తెచ్చుకున్నారు ఆయన అనగానే, అయితే ఆ రోజు మా బావ డాడీ చెవిలో చెప్పింది ఇదా అని షాక్ అవుతుంది ప్రియా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఫస్ట్ అదా అడగాలి అనుకుని ఏవేవో మాట్లాడుతూ ఫైనల్ గా అడుగుతాడు రాబర్ట్. మాయతో మాట్లాడడానికి వచ్చాను. కాకపోతే నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలీదు అంటుంది బెడ్ పై సరిగ్గా కూర్చుంటూ రియా. ఓకే, కానీ నీకు మాయా బేబీ అంటే మాయా బాబీ అంటే కోపం కదా? అనుమానంగా చూస్తూ అడుగుతాడు. హా, కానీ మాట్లాడాలి అంటుంది. కానీ ఏం మాట్లాడాలి అనుకుని వచ్చిందో మాత్రం చెప్పదు. ఇంకా రాబర్ట్ కూడా అడగడు. సరే, నేను స్టార్ట్ అవుతాను అంటూ రాబర్ట్ వెళ్తుంటే, ఆగాగు, నేను ముంబైకొచ్చిందే నీతో మాట్లాడడానికి అనగానే రాబర్ట్ అడుగులు అక్కడే ఆగిపోతాయి. నాతోనా? ఏంటి? ఆమె వైపు తిరిగి సూటిగా చూస్తూ అడుగుతాడు ఈసారి. అది కార్తీక్ అన్నయ్య చెప్పాడు. నా కాలేజ్ టైంలో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను కాపాడింది నిజంగా నువ్వేనా? రాబర్ట్ దగ్గరికి వస్తూ అడుగుతుంది ప్రియా. ఫాస్ట్ లో మేడం గారికి చిన్న యాక్సిడెంట్ అయిందండి. ఇంతకు ముందు రాబర్ట్ అంటాడు కదా, ఫస్ట్ టైం చూసినప్పుడే నచ్చేసావు అని. అప్పుడు చూసిందే యాక్సిడెంట్ అవుతుండగా, కానీ అప్పుడు రాబర్ట్ నే కాపాడాడు అని రియాకి తెలియదు. కార్తీక్ హాస్పిటల్లో రాబర్ట్ ని కలిసి థ్యాంక్స్ చెప్పాడు కాబట్టి కార్తీక్ కి మాత్రమే తెలుసు. అదే మొన్న రియాకి కార్తీక్ చెప్పాడు. రాబర్ట్ నిజంగానే సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. ఇంకా పిచ్చిదానిలో పెళ్ళైపోయిన అజ్జు కోసం ఏడుస్తూ టైం వేస్ట్ చేసుకుంటావో, లేదంటే నీ కోసం చాలా ఏళ్ల నుండి పిచ్చి ప్రేమతో ఎదురుచూస్తున్న రాబర్ట్ ని అర్థం చేసుకుంటావో ఇంకా నీ ఇష్టం అని గట్టిగా చెప్పేస్తాడు కార్తీక్. అందుకే ఇవన్నీ అడగడానికే ముంబై వచ్చేస్తుంది రియా. కార్తీక్ చెప్పారా అంటూ అప్పుడు కూడా తన అన్న కార్తీక్ కి రు అంటూ మర్యాద ఇస్తుంటే చిన్నగా షాక్ అయ్యి చూస్తూనే అవును అంటూ తల ఊపుతుంది రియా. నిన్ను ఫస్ట్ టైం చూసిందే మన కాలేజ్ గేట్ దగ్గర. నీకు ఏదో బైక్ డాష్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. నేనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. అంతే, ఇంకేం లేదు అంటూ సింపుల్ గా చెప్తాడు. కానీ ఆ రోజు నుంచి తనని ఎవరూ ర్యాగింగ్ చేయకుండా, కాలేజీలో రియాకి చిన్న ఇబ్బంది కూడా రాకుండా మొత్తం అందరినీ బెదిరించేసి ఆమె స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు కంటికి రెప్పలా కాచుకున్నాడని ఆల్రెడీ రియాకి కార్తీక్ చెప్పేస్తాడు. ముందే రాబర్ట్ తో మాట్లాడినప్పుడే అతని లవ్ కి అఫెక్షన్ కి ఇంప్రెస్ అయింది. కానీ అప్పుడు క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా ఇంతలా రాబర్ట్ ప్రేమ గురించి తెలుస్తున్నా కూడా ఇంకా మనసులో ఏదో భయం, సందేహం. ఆ విషయం మీదే క్లారిటీ కోసమే ఆలోచించి చించి ఏమీ తట్టక మాయా హెల్ప్ కోసం వచ్చింది రియా బేబీ. తొందరలోనే రాబర్ట్ కోసం ఒక సాంగ్, అదే ఇనుములో ఓ హృదయం మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే అని సాంగ్ రాబోతోంది. అందరూ రెడీ అయిపోండి. అంతేనా? ఇంకేం చేయలేదా? అతని నోటి నుండి వినాలని అడుగుతుంది ప్రియా. కార్తీక్ కి తన లవ్ మ్యాటర్ అంతవరకే తెలిసి ఉంటుందిలే అని. అంతే రియా, ఇంకేం లేదు. ఆ తర్వాత మనం కలిసాం కదా, అదే నేను నీ సీనియర్లా, నువ్వేమో నా జూనియర్లా.
అప్పటి నుండి నీకన్నీ తెలుసుగా. తన కోసం ఇంకేమైనా బ్యాడ్‌గా తెలిసి అడుగుతోందా అని టెన్షన్‌తో ఇంకేం లేదు అనేస్తూ ఉంటాడు రాబర్ట్. అబ్బా! పేరుకే డాన్. కానీ బుర్రే లేదు. ఛ! నీకోసం చాలా చేశాను రియా. ఐ లవ్ యూ అని చెప్పొచ్చుగా. అప్పుడు ఓకే చెప్పేస్తానుగా అని మనసులోనే గొనుక్కుంటూ అతనితో ఎలా ఫ్రెష్‌గా ప్రపోజ్ చేయించుకోవాలో అర్థం కాక, సరే నేను నీతో పాటే వస్తాను. మాయతో మాట్లాడే రావాలి. నా కోసం కాసేపు వెయిట్ చేస్తావా? అంటూ మాయతో ఐడియా చెప్పించుకోవడానికి అడుగుతుంది మన రియా పిచ్చి పాప. నాతో రావడం ఎందుకు రియా? నువ్వు ఆల్రెడీ వేరే కారులో వచ్చావుగా. పాపం ఆడగాలి సోకని డాన్ గారికి కనీసం ఆ అమ్మాయి మనసు కూడా తెలియట్లేదు. కోపంగా చూసి పళ్ళు బిగించి, ఇప్పుడేంటి? వెళ్ళిపోవాలా? ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా నువ్వు? అని గయ్యమని అరుస్తుంది. పాపం ఎందుకు సడన్ గా అలా అరుస్తుందో కూడా అర్థం కాదు మన రాబర్ట్ గారికి. అంటే నేనిక్కడ ఉన్నా అని ఎవరికీ తెలియకూడదు కదా రియా! ముఖ్యంగా మీ మావయ్యకి అంటూ మళ్ళీ ఆమె ముఖ కవళికలు అప్పటికప్పుడే మారిపోతుంటే, లేదు లేదు, నువ్వు మాయాబాబుతో మాట్లాడొచ్చే వరకు నేనిక్కడే ఉంటాగా. ఎక్కడికి వెళ్ళను. నేను అజ్జుబయ్యతో మాట్లాడుతూ ఉంటానుగా. నువ్వే వెళ్ళి మాట్లాడరా అనగానే శాంతించిన అమ్మోరు తల్లిలా "హ్మ్. పద" అంటూ ఇద్దరూ ఆ రూమ్ నుండి బయటికి వస్తారు. అక్కడ హాల్లో మాయా, డెవిల్ ఇద్దరూ దేని గురించో సీరియస్‌గా వాదులాడుకుంటూ కనిపిస్తారు. ఎప్పుడూ వాళ్ళు గొడవ పడటం చూడని రాబర్ట్, రియాలు ఆశ్చర్యంగా వాళ్ళనే చూస్తూ వీళ్ళ మొహాలు కూడా చూసుకుని ముందుకు వెళ్తారు. ఇప్పుడేంటి డెవిల్, తీసుకెళ్తావా లేదా? కొన్ని సెకండ్స్ ముందు రియా అలా అడిగిందో అచ్చం అలాగే అడుగుతుంది మాయా. చెప్తే అర్థం కాదా మెంటల్ దానా? ఇప్పుడు కుదరదంతే విసుగ్గా నుదురు రుద్దుకుంటూ అంటాడు డెవిల్. వాళ్ళ ఎదురుగా రాబర్ట్ వాళ్ళు ఉండేసరికి ఇంకా అక్కడ గొడవ పడితే బాగోదని, సరే పైకి రా, నీతో మాట్లాడాలి అనుకుంటూ గబగబా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతుంది మాయా. ఉఫ్! బుజ్జమ్మ, చెప్పేది విను అంటూ రాబర్ట్ వాళ్ళనే అసహనంగా చూసి 5 మినిట్స్ ఆ పిచ్చిదాని బాధేంటో చూసేసొస్తాను. కూర్చోండి అంటూ పాపం డెవిల్ కూడా వీళ్ళని అలా హాల్లోనే నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతాడు. ఏమైంది? అంటుంది రియా వాళ్ళు వెళ్ళాక. నాకు మాత్రం ఏం తెలుసు రియా. నేను నీతో పాటే కదా వచ్చింది. సరేరా, కాసేపు వెయిట్ చేద్దాం అంటూ సోఫాలో కూర్చుంటే రియా కూడా కూర్చుని మాటిమాటికి పైకి చూస్తుంటుంది. ఏంటి అలా పైకి చూస్తున్నావ్? అంటే బావ కొంచెం విసుగ్గా, కోపంగా వెళ్ళాడు కదా. ఏమైనా అంటాడేమో అని. ఏమంటాడు? అజ్జుబయ్య అక్కడ. వదినని సీరియస్‌గా ఒక్క చూపు చూస్తే చాలు పాపం ముడుచుకుపోయే రకం. ఎక్కడికో తీసుకువెళ్ళమని అడుగుతున్నట్టుంది. అవదని చెప్పేశాడుగా. ఇంకా అదే ఫైనల్ చేసి వదినకి గట్టిగా భయపెట్టి వస్తాడు. చూస్తుండు అంటాడు రాబర్ట్. నిజమే. అసలే బావకి ముక్కు మీద కోపం. పాపం మాయ బావని ఎలా భరిస్తోందో అనుకుంటూ మళ్ళీ పైకి చూసేసరికి సీరియస్‌గా మొహం పెట్టుకొని కిందకి వస్తాడు డెవిల్. వెనకే మాయ కూడా ఫేస్ లో ఏ ఎక్స్‌ప్రెషన్ లేకుండా వస్తుంది. ఇద్దరూ కిందకి వచ్చేసాక "హ్మ్" అంటుంది మాయ గొంతు సవరించుకుంటూ. అంటే చెప్పు అన్నట్టు సిగ్నల్ ఇస్తూ. "హ్మ్" అంటూ రాబర్ట్, మనం రేపే ఎలా అయినా అరుణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బుజ్జమ్మ చూస్తా అంటోంది అంటాడు. అదేంటి భయ్యా? మనం వెళ్తే వసంత్‌కి తెలిసిపోతుంది కదా అంటాడు రాబర్ట్ కంగారుగా. అది మనం చూసుకుందాంలే. పర్లేదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నాతో రా అంటూ పక్క రూమ్‌లోకి రాబర్ట్‌ని తీసుకుని వెళ్ళిపోతాడు డెవిల్. మధ్య మధ్యలో మాయను చూసి బ్లష్ అవ్వడం రాబర్ట్, రియా ఇద్దరూ షాక్ అవుతూ చూస్తూనే ఉంటారు. మరి మేడపైన ఏం జరిగిందో ఏంటో మాయాకి, డెవిల్‌కే తెలియాలి. ఇదండి ఈరోజు ఎపిసోడ్. మరి రియాకి రాబర్ట్ ప్రపోజ్ చేస్తాడా? అలా రియా చేయించుకోగలదా? ఆ ప్లాన్ మన మాయ ఇస్తుందా? ఒకవేళ వీళ్ళంతా ఇప్పుడు అరుణ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ విషయం వసంత్‌కి తెలిసిపోతుంది కదా! మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? తెలియాలంటే ఫాలో అవుతూనే ఉండండి. మీ రూపలావణ్య. థాంక్ యూ.